బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మాస ఫలితాలు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక మాస ఫలితాలు వృషభ రాశి వారికి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిసి వృషభ రాశి ఏర్పడుతున్నది. ప్రస్తుతం వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి, మీ రాశిలో రవి సంచారం, మీకు ద్వితీయ స్థానంలో గురు సంచారం, ఏకాదశి స్థానంలో శని సంచారం అత్యంత మిక్కిలి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి కుజస్థితి అనుకూలంగా ఉండి తదనంతరం 2వ వారంలో మీకు కుజస్థితి కొంత మార్పులు కాబడుతున్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు కొన్ని ఫలితాలను, మిశ్రమ ఫలితాలు మొదటి వారం 2వ వారంలో పొందగలుగుతారు. కానీ ఈ మాసాంతంలో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాస ప్రారంభంలో వృషభ రాశి వారు ఆరోగ్య విషయానికి జాగ్రత్త ఇవ్వాలి, ఆర్థిక పరిస్థితుల విషయంలో జాగ్రత్త ఇవ్వాలి, ప్రయాణాలలో శ్రద్ధ వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా శారీరక నిస్త్రారణ కానీ, కంటికి సంబంధించినవి కానీ, కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు జరగడం కానీ జరగవచ్చు. మరి జూన్ మాసంలో 3వ వారం 4వ వారంలో ప్రారంభమవుతున్నటువంటి వృషభ రాశి వారికి కొన్ని పరిస్థితులు అనుకూల ప్రతికూలతలు ఉన్నాయి. అయితే మీరు సాహసించి ఎలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ, ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ చేయడానికి అంత అనుకూలం కాదు అని చెప్పడం జరుగుతున్నది. వృషభ రాశి వారికి మీకు ప్రారంభంలో ఉన్నటువంటి ధైర్యం 2వ వారంలో కొంత సన్నగిల్లుతున్నది. ఏది ఏమైనా మీకు ఈ మాసం వరకే కొన్ని ఫలితాలలో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ మిగతాయి అనుకూలంగానే ఉన్నాయి. మీ రాశ్యాధిపతి ఇంచుమించుగా ఈ మాసాంతంలో మీకు అనుకూలతలను ఇస్తాడు. మొత్తం మీద వృషభ రాశి వారు కొంతవరకు ఆరోగ్య విషయంలో, కొంతమంది మెడికల్ ఎగ్జామ్స్ చేయించుకోవాల్సిన అవసరం, కొంతమందికి శస్త్రచికిత్సల అవసరం కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, వాహనాలు నడపడంలో తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు పూర్తిగా మీరు ఆకళింపు చేసుకుంటారు. చక్కటి నిర్ణయాలు చేసుకోవడానికి ఈ మాసాంతంలో అంటే 4వ వారంలో మీకు అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్ర జాతకులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వంతో విరోధాలు లేకుండా చూసుకోవాలి. అలాగే మీకు ఇతరులతో ఉన్న అనుబంధాలు, సత్సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు, ఇతరులకు ఇచ్చేటువంటి కమిట్మెంట్స్, ఇతరుల నుంచి పొందేటువంటి కమిట్మెంట్స్లో కూడా కొంత జాగ్రత్తలు ఇలాంటివి ఉండాలి. ఒక్కొక్కసారి మీ మాటలతోనే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్ర జాతకులకు కొంతవరకు ఇంటి నుండి కానీ బయటి నుండి కానీ ఇతరుల చేత కొంత పరాభవాలు లేదా స్త్రీ మూలకంగా, స్త్రీలైతే పురుషులకు, పురుషులకైతే స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు, వారితో ఉన్న వ్యవహారాలలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంత శారీరక ఆరోగ్యంలో కూడా కొంత పరిస్థితులు అనుకూల ప్రతికూలతలు ఉన్నాయి. మరి కొంతమంది అంటే ఆహారంలో కలుషితం కానీ, లేదా మెడిసిన్స్ కూడా ఏదైనా మెడిసిన్స్ ప్రతినిత్యం మెడిసిన్స్ ఉపయోగించేటువంటి కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు. తర్వాత స్వబంధు కలహాలు అంటే మీరు బాగా అభిమానించే వ్యక్తులు కానీ, మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మధ్యన ఏవైనా పొరపచ్చాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కృత్తికా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అయితే ఏదేమైనా మీకు స్వల్పకాలికంగా కొంత అధికారం ఉంటుంది, కానీ పూర్తిగా కాకుండా స్వల్పకాల అధికారాలతో మీరు ఇబ్బందులు పడకుండా ముందుకు పోతారు. స్త్రీ మూల సంబంధమైన సమస్యలకు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు, ప్రతికూలతలు ఈ మాసంలో కొంత ప్రత్యేకతలు కనబడుతున్నాయి. అందులో ఏదో ఒక చింత మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది. అది కారణం ఉండి కావచ్చు, కారణం లేక కావచ్చు.
తర్వాత శరీరంలో కూడా ఉదర సంబంధమైనటువంటి విషయాలలో కానీ జీర్ణాశయాలకు సంబంధించిన విషయాలలో కానీ ఏదో ఒక వేధ కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ కోపాలు అంటే అన్కంట్రోలబుల్ థాట్స్ వల్ల కొంత ఉద్రేకాలు కూడా కలగవచ్చు. ఇతరుల చేత మీకు కొద్ది ఇబ్బందులు అంటే మనకు సంబంధం లేని విషయాలలో ఇతరులు మిమ్మల్ని బాగా వేధించవచ్చు, పీడించవచ్చు, అలాంటివి కూడా కనబడుతున్నది. ఏది ఏమైనా మీరు కాస్త పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి, పరిస్థితులను ఆకళింపు చేసుకొని నడుచుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చాలా వరకు కొన్ని పనులు, ముఖ్యమైన పనులు కొంతకాలం వాయిదా వేసుకోవడం కూడా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇది మీ మానసిక వ్యవస్థ మీద ఇది కొంత ఈ విధంగా పనిచేస్తున్నది. ఇక మృగశిర నక్షత్ర జాతకులు 3, 4 పాదాలు కాకుండా 2, 3 పాదాలు వృషభ రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు కొద్దిగా శారీరకంగా ఏదైనా ఇబ్బందులు కానీ, ఏదైనా గాయాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఉపయోగిస్తున్న వాహనాలు కానీ, మీరు ఉపయోగిస్తున్నటువంటి ఏవైనా పనిముట్లు కానీ వాటితో కూడా ఇబ్బంది ఉండవచ్చు. ప్రత్యేకంగా మృగశిర నక్షత్ర జాతకులకు రక్షణ రంగాలు, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు, పోలీస్ యంత్రాంగాలు, ఇలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉపయోగించే శస్త్రాల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కొంత విఘ్నాలు అంటే అబ్స్టాకిల్స్ ఉంటాయంటారు. దానివల్ల కొద్ది మనస్తాపం చెందుతుంటారు. ఇది అప్పటి పరిస్థితులు ఉద్రిక్త వాతావరణాన్ని మిమ్మల్ని కలగజేస్తుంటాయి. కాబట్టి అనవసరమైన ఉద్రిక్తతలకు లోను కాకుండా మీరు ముందుకెళ్ళడం మంచిది. ఇది కేవలం ఈ మాసానికి సంబంధించినంతవరకు మీకు ఈ ఫలితాలు చెప్తున్నాను. మీకు అన్ని విధాల శని గురువులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాసానికి సంబంధించిన ఫలితాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు ఈ మాసాంతంలో మాత్రం చాలా వరకు ఆహ్లాదంగా, సంతోషంగా, అన్ని విధాల కొంత రిలాక్సేషన్ మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీరు కొన్ని ఇరిటేషన్స్కు పొందకుండా, వాటికి అంటే చిక్కకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు అనుకూలతలు వస్తాయి. ఇది ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి యంగ్స్టర్స్, యువకులకు మరింత చికాకులు ఉంటాయి. కొంతవరకు నడి వయసు వాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల మూలకంగా కూడా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వృషభ రాశి వారులో ఉన్నటువంటి కృతికా నక్షత్ర జాతకులు, అలాగే రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా శివాలయ సందర్శనలు చేసుకోండి. నవగ్రహ మంటపంలో కేతు, శని, కుజ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. మరి స్తోత్రాలు చేసుకోండి. దాని మూలకంగా మీకు ఈ మాసాంతంలో ఫలితాలు మంచిగా ఉంటాయి. ఈ మాసంలో ఏర్పడుతున్న విఘ్నాలు కూడా కొంతవరకు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈ మాసంలో అతిగా సాహసం అనుకూలం కాదు. కుటుంబ వ్యవహారాల్లో సహనంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విషయాలలో మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా కొద్దిగా ఎక్కువ తక్కువగా జరుగుతుంది. ఏది ఏమైనా మీకు ఆర్థిక వనరులు మాత్రం ఏర్పడతాయి, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్థిక నియంత్రణ, తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వండి. దాని మూలకంగా మీకు కొంత అనుకూలతలు, మనశ్శాంతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన, జూన్ మాసానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.